అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన తప్పులెన్నే బుద్ధి అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1994 చందమామలో ప్రచురింపబడింది. దయానిధి అనే ఆయన మంచి పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు భూషయ్య చేత సాగు చేయిస్తున్నాడు. పండితుడున్న గౌరవం కొద్దీ భూషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయటమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతూ ఉండేవాడు. అయితే దయానిధికి భూషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు. భూషయ్యను పనిలో నెమ్మది అనేవాడాయన. బుర్ర ఉపయోగించకుండా పనిచేయటం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమ పడతావనేవాడు. అనుభవం నుంచి నేర్చుకోని దెబ్బలాడేవాడు. శుభ్రత తక్కువని చీటికి మాటికి చీదరించుకునేవాడు. భూషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం. ఆయన మాటలపై గౌరవం కొద్దీ వాడు ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పొద్దస్తమానం నెమ్మది నెమ్మది అంటున్నాడని వాడు గబగబా పనులు చేయటం మొదలు పెడితే దయానిధి తొందర పనికిరాదని, నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు. అవతల ఆటగుర్రానికి అలంకరణ చెయ్యాలనా ఈ తొందర అంటూ గట్టిగా మందలించాడు. ఒకసారి దయానిధి వాడిని చేతతో నీళ్లు తోడమన్నాడు. నీళ్లు తోడి గుండెకి నింపాలంటే చేతులు పడిపోతాయి. బోలెడు సమయము వృధా అవుతుంది. ఇలా ఆలోచించి వాడు గుండికకు మోకు కట్టి గిరక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగను క్షణాల మీద నింపి బయటకు లాగేశాడు. ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరకు వచ్చి ఇదేం పనిరా అని గొడవ చేశాడు. మీరు పని చెప్పారు, నేను బుర్ర ఉపయోగించాను, క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు భూషయ్య. బుర్రున్న వాళ్ళు ఉపయోగించాలి, లేని వాళ్ళు కాదు. నేను చేదతో తోడమన్నానంటే ఊరికే అన్నానా? నువ్వు చేసిన పని వల్ల బరువుకు ఆగలేక మోకుతాడు తెగిపోవచ్చు. అంతెందుకు గిలక వంగిపోవచ్చు. నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు. అందుకే చేదతో తోడమన్నాను. ఇంకెన్నడూ నన్ను అడగకుండా ఇలాంటి పనులు చెయ్యకు అంటూ దెబ్బలాడాడు దయానిధి. అయ్యా, నేను తమకు పొరపాటున చెప్పాను. నిజానికి నా బుర్ర ఉపయోగించలేదు. ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను. ఏ ప్రమాదము జరగలేదు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ భూషయ్య సర్ది చెప్పాలని చూశాడు. అయితే దయానిధి మండిపడుతూ జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు. ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమిందనుకో, క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు. ఆ అనుభవంతో మళ్ళీ కొండ మీద నుంచి దూకాలంటే ప్రాణాలు పోతాయి. నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు, భౌతిక శాస్త్రం గురించి తెలియదు. అందువల్లే ఇంతకాలం అలా పనిచేశావు. అదృష్టమో నా వంటి వారి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది. ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించాడు. శుభ్రం తక్కువని చీదరించుకుంటున్నాడని ఒకరోజు భూషయ్య శుభ్రంగా స్నానం చేసి మల్లె పువ్వుల్లాంటి బట్టలు కట్టుకుని మంచి అత్తరు ఒంటికి పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు. దయానిధి వాడిని చూస్తూనే, ఏరా, పెరటి దొడ్లో పని చేయడానికి వచ్చావా, నాతో పంక్తి భోజనం చేయాలని వచ్చావా అని కోప్పడ్డాడు. మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు భూషయ్య వినయంగా. అదేం కాదు, ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారై వచ్చావు. అత్తరు వాసనలతో గుమగుమలాడేవాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తాను? నీకు ఇష్టం లేకపోతే నేనేమైనా బలవంత పెడుతున్నానా? నీ మనసులోని మాట నోటితో చెబితే సరిపోతుంది కదా. ఇలా డొంక తిరుగుడు వేషాలెందుకు? వెళ్ళు వెళ్ళు, నా పనులు నేనే చేసుకుంటానులే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి. భూషయ్య ఇందుకు ఎంతో నొచ్చుకొని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకువచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు. దయానిధి ఎన్ని మాటలన్నా భూషయ్యకు కోపం రాదు. వాడింకా చాలామంది పొలాలు సాగు చేయిస్తూ ఉన్నాడు. ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు. అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే వాడు ఎదురు సమాధానాలు చెబుతుంటాడు. కానీ దయానిధి పండితుడని వాడికి గౌరవం. భూషయ్యకు చంద్రయ్య అనే కొడుకున్నాడు. వాడు చాలా తెలివైనవాడు. తండ్రిలాగా వ్యవసాయం చేయడం వాడికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు. వాడికి చదువు చాలా వంట పడుతున్నది. తన కొడుకును దయానిధికి శిష్యుడు చేయాలని భూషయ్య కోరిక. అయితే చంద్రయ్య మాత్రం చదువు కోసం పొరుగురు పండితుల వద్దకు కూడా వెళుతుంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు. ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు. నువ్వు చాలా తెలివైన వాడివి, పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో,
నిన్ను నా అంతటి వాడిని చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో. దానికి చంద్రయ్య, అయ్యా తమరు మహాపండితులు. సూర్యుడి వేడి సోకి హనుమంతుడంతటి వాడు తట్టుకోలేక మూర్ఛపోయాడు. మీ ముందు నేను నిలవలేను. అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను. ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు. కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండటం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది. భూషయ్య తరచుగా ఆయనను తన కొడుకు చదువు గురించి అడుగుతుండేవాడు. మీ వాడికి చదువు బాగా వస్తుంది, కానీ వాడికి మర్యాద తెలియదు. నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచడం లేదు అన్నాడు దయానిధి. అయ్యా తమరు పెద్దలు, మర్యాద తెలియకపోతే వాడికి తమరే నేర్పాలి అన్నాడు భూషయ్య. పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు. పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను. అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే, నాకు నమస్కారం చెయ్యరా అని నోరు తెరిచి అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా. ఆ రాత్రి భూషయ్య ఇంటి దగ్గర కొడుకును పలకరించి, దయానిధి బాబుకు నువ్వు దండం పెట్టబట్ట కదా అన్నాడు. చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు. తప్పు, ఇక మీదట అలా చేయకు, నీ తప్పు దిద్దుకో అన్నాడు భూషయ్య కొడుకును మందలిస్తూ. అందుకు చంద్రయ్య, నేను చదువుకున్నవాణ్ణి కాబట్టి దయానిధి బాబు నన్నేమీ అనడు. నేను ఆయన్ను పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టమే. ఆయనకు దండం పెట్టలేదనుకో, ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు. అయితే మాత్రం ఆయనకి దండం పెట్టనంటావా? అది తప్పు అన్నాడు భూషయ్య. నిజమే, అది తప్పే. ఆ తప్పు చేస్తున్నంతకాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు. దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి. నా చదువు గురించి లేనిపోని తప్పులెన్నీ నీ దగ్గర చెబుతూ ఉంటే ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను. చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం. చీటికి మాటికి తప్పులు ఎన్నుతూ ఉంటే శిష్యులు నీళ్లు గారిపోతారు. అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను. నా క్షేమం కోరేవాడైతే ఆయనకు దండం పెట్టమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు చంద్రయ్య. దానితో భూషయ్యకు విషయం అర్థమైంది. వాడు కొడుకు తెలివికి ఎంతో సంతోషించాడు. తప్పులెన్నే బుద్ధి చదువుకున్న వాడి దండానికి అర్హం కాదని కూడా భావించి వాడు కొడుకునికి ఆ విషయంలో ఎప్పుడూ బలవంత పెట్టలేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.